హాయ్ ఫ్రెండ్స్. సో ఇది మనకి ఏపీఎస్సి గ్రూప్ 2కి సంబంధించి డీటెయిల్డ్ నోటిఫికేషను. సో జస్ట్ ఒక 1 మినిట్ 2 మినిట్స్ ముందే నేను అప్లోడ్ చేశాను, ఈరోజు కానీ రేపు కానీ వస్తుందని. సో ఇగోండి, దానికి సంబంధించిన అయితే డీటెయిల్డ్ నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. సో 21st నుంచి మనకు ఆన్లైన్ అప్లికేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. ఓకే, 21/12/2023 నుంచి అని చెప్పేసి ఎంతవరకు అంటే 10/1 అంటే జనవరి 10వ తారీఖు వరకు మనకు ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి అవుతాయి. వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి వస్తుంది. సో దీనికి సంబంధించి మనకు ఆల్రెడీ ఎవరైతే పాత వాళ్ళు ఉన్నారో వాళ్ళైతే ఓటీపీఆర్ ఐడిను నెక్స్ట్ పాస్వర్డ్ రెండు కూడా మీకు గుర్తుంటే బెటర్. లేదనుకుంటే సైట్లో కూడా రికవరీ ఉంటుంది దీనికి సంబంధించి. సో అది కూడా చూసుకోండి. అండ్ అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా అయితే కొత్తగా రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి అనేది వస్తుంది. సో ఓటీపీ రిట్రైవ్ చేయడానికంటే మీరు రిసీవ్ చేసుకోవడానికి ఏంటంటే ఒకవేళ మర్చిపోతే ఫర్గట్ అయితే సో మీకు ఏ నెంబర్ అయితే మీరు మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ నెంబర్కి అనేది మీకు చేసుకోవడానికి అవుతుంది, ఆ నెంబర్ తోటి చేసుకోవడానికి అవుతుంది. ఓకేనా. సో దీనికి సంబంధించి డీటెయిల్ నోటిఫికేషన్ ఏంటంటే ఇగోండి, క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ అని చెప్పేసి ఇచ్చారు ఎగ్జిక్యూటివ్ పోస్ట్కి సంబంధించి. సో ఇక్కడ ఎగ్జిక్యూటివ్ పోస్ట్కి సంబంధించి క్యారీ ఫార్వర్డ్ అసిస్టెంట్ రిజిస్టర్ ఇన్ ఏపీ కోఆపరేటివ్ సబార్డినేట్. సో స్టేట్ మల్టీ జోనా ఇదనే జోనల్ పోస్ట్ ఇది. సో టోటల్ 2 ఉన్నాయంట. అండ్ అలాగే ఇగోండి కంప్లీట్గా ఏ జోన్కి ఎన్ని ఉన్నాయని చెప్పేసి ఉన్నారు. ఇక్కడ చూసారా, నాన్ ఎగ్జిక్యూటివ్ ఇదన్నీ కూడా క్యారీ ఫార్వర్డ్. సో ఓకేనా, ఇవి క్యారీ ఫార్వర్డ్ పోస్టులు అనమాట. టోటల్ వచ్చేసి 45 పోస్ట్స్ అనమాట క్యారీ ఫార్వర్డ్ పోస్టులకు వచ్చేసి. ఓకే, ఒకసారి ఇగోండి చూడండి క్యారీ ఫార్వర్డ్ పోస్టులు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఫ్రెష్ వేకెన్సీస్. ఓకేనా. ఫ్రెష్ వేకెన్సీస్కి వచ్చేసరికి మల్టీ జోన్ అని చెప్పేసి ఇచ్చారు. మల్టీ జోన్ 1 మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 3. సో ఇది మల్టీ జోన్కి వచ్చేసరికి 4 ఉన్నాయన్నమాట మల్టీ జోన్లోని. ఓకే. అండ్ సబ్ రిజిస్టర్ గ్రేడ్ 2 అనేది జోనల్ పోస్ట్ అని ఇచ్చారు. ఓకే, ఎగ్జిక్యూటివ్ పోస్ట్ డిప్యూటీ తహసీల్దార్ ఇవి 114 జోనల్ వైజ్ పోస్టులు. సో ఏ జోన్కి ఎన్ని ఉన్నాయి ఇంకా నెక్స్ట్ దాంట్లో వస్తుందేమో. ఓకే, నెక్స్ట్ అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ ఇవన్నీ కూడా ఎగ్జిక్యూటివ్ పోస్టులు అనేవి ఉన్నాయి. టోటల్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఫ్రెష్ పోస్టులు 325. ఓకే. సో నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు వచ్చేసరికి స్టేట్ క్యాడర్ అంట ఇవి ఇచ్చారు. సో ఇవి వచ్చేసి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ అని చెప్పేసి ఇచ్చారు ఇలాగా. సో జూనియర్ అసిస్టెంట్ స్టేట్ వైడ్ అనమాట, ఇవన్నీ కూడా స్టేట్ వైడ్. ఇవైతే జోన్స్, ఇవైతే మాత్రం స్టేట్. ఓకే, ఒకసారి క్లియర్గా చూసుకోండి ఎన్ని పోస్టులు వచ్చాయి అన్నది. ఓకే. సో ఇవన్నీ జోనల్ వైజ్ పోస్టులు ఇవన్నీ కూడా మీకు ఒకసారి క్లియర్గా నేను మళ్ళీ చూపిస్తున్నాను. ఓకే, ఒకసారి క్లారిటీగా చూసుకోండి జోన్ వైజ్ పోస్టులు ఇవి. ఓకే. సో ఇగోండి ఎంత వేకెన్సీస్ ఉన్నాయన్నది. అండ్ ఇగోండి. ఓకే, ఇగోండి జోన్ ఎన్ని స్టేట్ వైడ్ పోస్టులే అన్నీ కూడా ఏంటంటే స్టేట్ వైడ్ పోస్టులే ఉన్నాయి, జోనల్ కాదు. ఫ్రెష్ పోస్ట్ ఇందులో 521 అనమాట. ఓకే. సో కమ్యూనిటీ వైజ్ ఇక్కడ ఎలిజిబిలిటీ ఇచ్చారు. సో ఎలిజిబిలిటీకి వచ్చేసరికి సో ఇక్కడికి వచ్చేసరికి అన్నీ కూడా హెల్త్ పరంగా బాగుండాలి అని చెప్పేసి ఉన్నది. నెక్స్ట్ ఏంటంటే సర్వీస్ అకాడమిక్ అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి వచ్చేసరికి సో ఇక్కడ మనకి ఇచ్చారు నోటిఫికేషన్ టైంకి. అంటే మున్సిపల్ కమిషనర్కి అయితే మస్ట్ పొసెస్ ఏ బ్యాచిలర్ డిగ్రీ ఫ్రమ్ ఎనీ యూనివర్సిటీ ఇన్ ఇండియా. సో ఎస్టాబ్లిష్డ్ ఇదని ఇచ్చారు. సో ఈ డిగ్రీ ఉంటే దీనికి సరిపోతుంది. అండ్ సబ్ రిజిస్టర్ గ్రేడ్ 2కి కూడా ఏంటంటే సో ఇది వచ్చేసి ఇండియాయే ఉండాలి. సో అడిషనల్ క్వాలిఫికేషన్ ఏదైనా అంటే డిగ్రీ ఇన్ లా ఆఫ్ యూనివర్సిటీ ఆఫ్ ఇండియా అనేది ఉంటే సో ప్రిఫరెన్స్ అనేది ఇస్తారంట సబ్ రిజిస్టర్కి వచ్చేసరికి. సో డిగ్రీతో పాటుగా లా కానీ చేసుంటే ముందు ప్రిఫరెన్స్ వస్తుందంట. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ చూడండి, డిప్యూటీ తహసీల్దార్కి వచ్చేసరికి మస్ట్ పొసెస్ డిగ్రీ ఆఫ్ యూనివర్సిటీ, ఇది కూడా డిగ్రీయే. ఓకే. నెక్స్ట్ అసిస్టెంట్ లేబర్ ఆఫీసరు ఇది కూడా డిగ్రీయే ఇచ్చారు. అండ్ కోఆపరేటివ్ సబార్డినేట్ సర్వీస్కి వచ్చేసరికి ఇది కూడా డిగ్రీయే వచ్చింది. ఓకే. నెక్స్ట్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ కూడా డిగ్రీయే అడిగారు. సో ఇక్కడ కూడా డిగ్రీయే. నెక్స్ట్ ప్రొవిషన్ అండ్ ఎక్సైజ్ సర్వీస్లో కూడా ఇదే. నెక్స్ట్
అసిస్టెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఆఫ్ ఇన్ ఏపీ హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్ సబార్డినేట్ మస్ట్ వస్తే బ్యాచిలర్ డిగ్రీ ఫ్రమ్ ఎనీ యూనివర్సిటీ అని ఇచ్చారు. లేదా టెక్స్టైల్ టెక్నాలజీలో డిప్లొమా చేసిన వాళ్ళకి ఇది వర్తిస్తుంది అని చెప్పేసి ఇచ్చారు. సో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇది అని చెప్పేసి ఇచ్చారు. అండ్ ఓకే, నెక్స్ట్ ఇవ్వండి ఇలాగా అన్నీ కూడా ఒక్కొక్క దానికి కూడా ఇచ్చారు. వెబ్సైట్లో మీకు అవైలబుల్ అనేది ఉంటుంది, వన్స్ చూడండి. అండ్ ఇక్కడ చూసినా కూడా మీకు పర్వాలేదు. ఓకే, సో చూడండి నీట్గా మనకైతే నేను ప్రొవైడ్ చేశాను. ఓకేనా, సో ఇవ్వండి ఈవెంటన్నిటికీ కూడా కామన్గా బ్యాచిలర్స్ డిగ్రీ అని చెప్పేసి ఇచ్చేసారు. సో ఏ పోస్టులకు అనేసి ఓకే, ఇదంతా కూడా బ్యాచిలర్స్ డిగ్రీ అనమాట. ఓకే, ఇవ్వండి బ్యాచిలర్ డిగ్రీ వీటన్నిటికీ కూడా. సో ఫిజికల్ రిక్వైర్మెంట్స్ ఏంటి ఇచ్చారంటే, సో కొన్ని పోస్టులకి ఏంటంటే హైట్ వెయిట్ చూస్తున్నారు కదా. సో అబ్బాయిలు అయితే లెస్ దెన్ 165 సెంటీమీటర్స్ ఉండాలి. 165 సెంటీమీటర్స్ కన్నా తక్కువ ఉండకూడదు. ఓకే, 81 ఫుల్ ఎక్స్ఎం. సో హైట్ వచ్చేసరికి ఉమెన్కి అయితే 152.5 సెంటీమీటర్స్ హైట్ అనేది ఉండాలి. అండ్ వెయిట్ వచ్చేసి 45 kgs కన్నా తక్కువ ఉండకూడదు. ఓకే, అంతా కూడా. నెక్స్ట్ ఇక్కడ క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు ఎస్సీ ఎస్టీ. సో ఇక్కడ కన్సిడర్డ్ యాజ్ ఓపెన్ కేటగిరీ రిలాక్సేషన్ విల్ ఆల్సో బి కన్సిడర్ ఫర్ ఓపెన్ కేటగిరీ వేకెన్సీస్ అని చెప్పేసి ఇచ్చారు. సో దీనికి సంబంధించి కూడా వాళ్ళు అలౌ చేశారు. ఇవ్వండి ఇదంతా కూడా జీవోనే. ఓకే, ఇదంతా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. సో ఇక్కడికి వచ్చేసరికి 2% రిజర్వేషన్ అనేది ఎక్స్ సర్వీస్ మెన్స్కి ప్రొవైడ్ చేస్తారంట, హారిజాంటల్ రిజర్వేషన్. ఓకే, సో లోకల్ క్యాండిడేట్కే అయితే సో లోకల్ క్యాండిడేట్ రిజర్వేషన్ కూడా మనకు అనేది ఉన్నది. సో లోకల్ క్యాండిడేట్ రిజర్వేషన్ అని కూడా మనకి ఇచ్చారు. ఓకే, సో డెఫినేషన్ ఆఫ్ లోకల్ క్యాండిడేట్ అని చెప్పేసి ఇది కూడా ఉన్నది. సో దీనికి సంబంధించి కూడా సో నేమ్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్స్ అని ఇచ్చారు. ద ఫాలోయింగ్ ఆర్ ద డిస్ట్రిక్ట్స్ అని చెప్పేసి. సో ఇలాగే ఏజ్ వచ్చేసి సో మ్యాక్సిమం అన్ని ఇందులో ఉండే అన్ని కేటగిరీలకి 18 to 42 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే అంతే ఉంది. సో ఎస్సీ ఎస్టీ ఇవ్వండి రిలాక్సేషన్ కూడా ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్కి అయితే 5 years అండ్ ఎస్సీ ఎస్టీ దీనికైతే 10 years. సో పర్సన్ విచ్ అలాగనమాట. సో వీటందరికీ కూడా ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు. సో అప్లై ఏంటి అన్నది కూడా మనకి ప్రొవైడ్ చేశారు. ఓకే, సో ఫీజు వచ్చేసి అప్లికెంట్ మస్ట్ పే 250 రూపీస్ అంట. అండ్ ప్రాసెసింగ్ ఫీజు ఏమో 80 రూపీస్. ఓకే, సో అలాగా. నెక్స్ట్ ఎవరికైనా ఎగ్జామ్షన్ ఉందా? సో ఎగ్జామ్షన్ అయితే ఎవరికి లేదు. ఓకే, ఎవరికి ఫీజు అయితే ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ పేమెంట్. ఓకే, 80 రూపీస్ అనేది ఎగ్జామ్షన్ అవుతుంది. 250 కామన్ అందరికీ. సో 80 రూపీస్ ఎవరికి ఎగ్జామ్షన్ అంటే ఇగోండి కేటగిరీస్ ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ బీసీ పీబీడిఎస్ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వీళ్ళకి. సో వీళ్ళకి ఏంటంటే ఓన్లీ 250 రూపీస్ అనేది ఫీజు ఎగ్జామ్షన్ అనేది ఉంటుంది. అదే 80 రూపీస్ ఎగ్జామ్షన్, ప్రాసెసింగ్ ఫీజు అనేది ఉండదు. ఓకే, నెక్స్ట్ మోడ్ ఆఫ్ పేమెంట్ ఆన్లైనే. ఓకే, సో స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అండ్ సిలబస్ ఇవన్నీ కూడా మనకి ఇచ్చారు. సో 1/3 రాంగ్ ఆన్సర్స్కి మనీ పెనాల్టీ ఉన్నది. సో రాంగ్ ఆన్సర్స్కి మనము జాగ్రత్తగా చేయాలి. ఓకే, నెక్స్ట్ సెంటర్స్ ఏమని మ్యాక్సిమం 26 డిస్ట్రిక్ట్స్, అన్ని డిస్ట్రిక్ట్లోనే సెంటర్ ఉన్నది. ఓకే, స్క్రీనింగ్ టెస్ట్కి వచ్చేసి అన్ని డిస్ట్రిక్ట్లో కూడా మనకి సెంటర్ అనేది ఉన్నది. ఓకే, ఇండియా ఓఎంఆర్ షీట్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇదంతా కూడా అంతా కూడా కామన్గానే ఉంది. ప్లస్ ఇది ఏంటంటే సెలక్షన్కి వచ్చేసరికి మెరిట్ ఓపెన్ కాంపిటీషన్లో కానీ స్పోర్ట్స్ పర్సన్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 40% రావాలంట. బీసీ వాళ్ళకి 35% క్వాలిఫై మార్క్. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడికి 30%. ఓకే, సో ఇది మనకి దీని గురించి. ఓకే, ఇక్కడ చూడండి అసలైంది ఇక్కడ ఉంది. ఎగ్జిక్యూటివ్ పోస్టులు మున్సిపల్ కమిషనర్లో జోనల్ పోస్టులు అని చెప్పేసి అని అన్నాం కదా.
సో ఇక్కడ వచ్చేసరికి ఫ్రెష్ వేకెన్సీస్ మున్సిపల్ కమిషనర్కి వచ్చేసరికి మల్టీ జోన్లోని ఓపెన్ కేటగిరీ 1, లోకల్ క్యాండిడేట్కి 2. సో ఇక్కడ మీరు ముందు దాన్ని చూసుకుంటే ఇదేంటిది మున్సిపల్ కమిషనరు. ఓకే, ఈ మున్సిపల్ కమిషనర్లో మల్టీ జోన్లో ఉంది. మల్టీ జోన్ అంటే మల్టీ జోన్ 1 అట. సో ఇందులో ఓపెన్ కేటగిరీకి ఒకటే ఉంది అండ్ లోకల్కి 2 ఉన్నాయి. ఓకే, సో టోటల్ 3. అండ్ ఇక్కడ ఎస్టీకి ఒకటి ఉన్నది, లోకల్ ఎస్టీ క్యాండిడేట్కి. సో దానివల్ల సో అంటే మల్టీ జోన్ 1, ఐ థింక్ మల్టీ జోన్ 1 అంటే విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం, అనకాపల్లి డిస్ట్రిక్ట్స్ అనుకుంటా. సో దానికి సంబంధించి మనకైతే ఓసీ అనేసరికి టోటల్ అంతా అంటే ఇక్కడ బీసీకి లేదు కాంపిటీషన్, కాబట్టి బీసీ అంతా కూడా ఓసీ కింద వస్తుంది. కాబట్టి ఇక్కడ ఛాన్స్ అనేది లేదు. ఓకే, సో అంటే ఓసీ వాళ్ళకి మ్యాక్సిమం ఇక్కడ ఛాన్స్ లేనట్టే. మరీ హెవీగా ప్రిపేర్ అయితే తప్ప మ్యాక్సిమం అయితే ఛాన్స్ అనేది లేదు. ఓకే, సో బీసీ వాళ్ళైనా టఫ్ కాంపిటీషన్, ఎందుకంటే ఓపెన్లో రావాలి. బీసీకి సపరేట్గా పోస్ట్ లేదు, ఓన్లీ ఎస్సీకి లేదు, ఎస్టీకి మాత్రమే ఒకటి, అది లోకల్ క్యాండిడేట్కి ఉంది. నెక్స్ట్ సబ్ రిజిస్టర్కి ఉన్నది. సబ్ రిజిస్టర్కి వచ్చేసరికి మనకి జోన్ 1, జోన్ 2, జోన్ 3, జోన్ 4 ఇచ్చారు. సో జోన్ 1, జోన్ 2లోకి వచ్చేసరికి జోన్లోని ఓపెన్ కేటగిరీలో ఓసీకి ఒకటే ఉన్నది. ఓపెన్ కేటగిరీలో జోన్ 1లో ఒకటే ఉన్నది. సో బీసీకి కానీ బీసీఏ ఇవి బీసీకి కానీ ఎస్సీకి కానీ ఎస్టీకి కానీ ఎక్కడా లేదు. బీసీఏ లోకల్ క్యాండిడేట్కి ఉన్నది జోన్ 1లో. అండ్ అలాగే జోన్ 2కి వచ్చేసరికి ఓసీలో లోకల్ క్యాండిడేట్. అండ్ జోన్ 3కి వచ్చేసరికి ఇగోండి ఖాళీ. మళ్ళీ జోన్ 4లోని ఓపెన్ కేటగిరీలకు ఒకటి. సో ఇలా ఉన్నాయి, చాలా చాలా దారుణంగా ఉన్నాయి అసలు కేటగిరీ వైజ్కి వచ్చేసరికి. ఓకే, రిజర్వ్డ్ హారిజంటల్లీ. ఓకే, ఇదంతా ఇచ్చేసారు. నెక్స్ట్ డిప్యూటీ తహసీల్దార్కి వచ్చేసరికి రెవెన్యూ సర్వీసెస్, డిప్యూటీ తహసీల్దార్ ఓసీ కమ్యూనిటీలో జనరల్. సో ఇది వచ్చేసరికి ఓపెన్ ఓసీ కేటగిరీకి వచ్చేసరికి 3, లోకల్ క్యాండిడేట్కి ఓసీలో లోకల్ క్యాండిడేట్ 10 అంట. 10 పోస్టులు లోకల్ క్యాండిడేట్కి ఉంటుంది జోన్ 1లో. సో ఇక్కడ జోన్ 1 అనేటప్పటికి మనకి 4 డిస్ట్రిక్ట్లు వస్తాయి. సో మీ జిల్లాయే అనుకోకండి, సో 4 జిల్లాలు వస్తాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బీసీఏకి ఒకటే ఉన్నది. అండ్ బీసీఏ లోకల్కి ఒకటే ఉన్నది. బీసీబీ 2 ఉన్నాయి లోకల్కి. సో బీసీడీ అయితే 1 ఉన్నది. సో ఎస్సీకి 1 ఉన్నది. సో ఈ రకంగా జోన్ 1లోకి వచ్చేసరికి ఓపెన్ కేటగిరీకి వచ్చేసరికి 9, లోకల్ క్యాండిడేట్స్ 21 ఉన్నది. సో కొంచెం కనిపిస్తున్నాయి ఎక్కడో కానీ, బట్ ఏదైనా సరే ఓపెన్ కేటగిరీకి వస్తుంది, ఎందుకంటే కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కదా. సో ఇగోండి దానికి సంబంధించి. ఓకే, ఇగోండి దానికి మొత్తం అన్నీ కూడా చాలా దారుణంగా ఇచ్చాడు. అస్సలు ప్రొఫెషన్ అండ్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ ఓపెన్ కేటగిరీకి వచ్చేసరికి జోన్ 1, 6 అండ్ 11 కాంబినేషన్లో మనం ఏదైనా పెట్టుకోవాల్సి వస్తే అది సబ్ ఇన్స్పెక్టర్కి ఒకటిను, నెక్స్ట్ డిప్యూటీ తహసీల్దారే ఏదో కనిపిస్తుంది అంతే, అంతకుమించి అయితే ఇంకేం లేదు. సో నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఇవైతే మరీ దారుణంగా ఉంటాయి అనుకుంటా, ఎందుకంటే మరి ఇవి ఒకటే స్టేట్ వైడ్ పోస్టులు ఇవి మొత్తం. జోన్ కాదు, ఇవి స్టేట్ వైడ్ కాబట్టి మరీ దారుణంగా. స్టేట్లోని 6 పోస్టులు ఇవన్నీ అంటే స్టేట్ వైడ్ 26 జిల్లాలను కొట్టుకొని రావడం అంటే కష్టం. సో చూడండి. సో ఇవ్వండి శ్రీకాకుళం సీనియర్ అకౌంటెంట్ ట్రెజరీ, దీంట్లోకి అయితే అసలు ఏం లేదు. విజయనగరంలోని శ్రీకాకుళం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి అస్సలు పోస్ట్ అనేది లేదు. మీకు ఇంకా కావాలనుకుంటే నోటిఫికేషన్ అనేది మీకు అవైలబుల్ ఉన్నది సైట్లోని. సో వన్స్ అనేది చెక్ చేసుకోండి. ఓకే, కమ్యూనిటీలో. సో ఇది మనకి ఇప్పుడు వచ్చిన ఇన్ఫర్మేషన్. దీన్ని బట్టి మనం చదవాలా వద్దా అన్నదే మనకు అర్థమైపోతుంది. సో ఎందుకంటే చాలా అసలు ఎవరికి యూజ్ అవుతుందా అన్నది ఇది అర్థం కావట్లేదు నోటిఫికేషన్ అనేది. బట్ ఓకే, ఎవరికొకరికి జాబ్ వస్తే అంతే చాలా, అంతకు మించి అయితే ఏమీ మనం కోరుకోక్కర్లేదు. బికాజ్ ఆఫ్ ప్రజెంట్ ఉన్న రోజుల్లో ఏ ఒక్కరికి జాబ్ వచ్చినా మనం మంచిగా కోరుకోవాలి. సో ఇవ్వండి చాలా అంటే చాలా వరస్ట్గా ఉన్నది అసలు నోటిఫికేషన్ అయితే మాత్రం. వరస్ట్ అంటే
ఇంకేం కాదు, పోస్టులు లేవు. ఏ కేటగిరీకి ఏ కేటగిరీ, బీసీఏ, బీసీబీ ఇవే కనిపిస్తున్నట్టున్నాయి. అండ్ మిగతా కమ్యూనిటీస్కి అసలు లేదు ఎక్కడ కూడా. స్టేట్ వైడ్ పోస్టులు ఇప్పుడు ఉన్నాయన్నా కూడా స్టేట్ వైడ్ పోస్టులు, డిస్ట్రిక్ట్ కూడా కాదు, స్టేట్ వైడ్. ఓకే, సో ఇదంతా కూడా ఇన్స్ట్రక్షన్స్లేండి. సో ఇది మనకి సంబంధించి రోస్టర్ అండ్ ఇవన్నీ జనరల్ ఇన్స్ట్రక్షన్స్, ఇవన్నీ కామన్, ఇవి అక్కర్లేదు. ఓకే, గ్రూప్ ఈ బండారా రజక అంటే కాంజరా, గ్రూప్ బి. సో ఇక్కడతోటి మనకు అయిపోయింది. సో ఇది మనకి గ్రూప్ 2 డీటెయిల్ నోటిఫికేషన్. సో ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ అనేవి ఇంకా ఇంకా నేను చేయడానికి మీ సపోర్ట్ అనేది నాకు అవసరము. ఓకే, థ్యాంక్ యూ.